అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరందరూ కూడా బాగుంటారు అని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మనం మన వీడియోలో తౌడు ఉంటుంది కదా, మనకి ధాన్యం ఉంటుంది, దాని మీద మిల్లులో బియ్యం ఆడించేటప్పుడు తౌడు వస్తుంది కదా పై పొట్టు. సో దాని గురించి తెలుసుకుందాం, దాని యూజెస్ తెలుసుకుందాం. అలాగే తౌడు జ్యూస్ ఒకటి తయారు చేద్దాం. అది చాలా సింపుల్, అది హెల్త్ కి చాలా మంచిది. సో అందుకే ఈరోజు నేనైతే దాన్ని చాలా మందికి తెలియదు దీని గురించి. సో దాని యూజ్ ఏంటో ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ తౌడుతో జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తౌడు అండ్ తేనె, లెమన్, వాటర్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాసెస్ ని చూద్దాము, జ్యూస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఇప్పుడే చూసాం కదా ఆల్రెడీ ఏ ఐటమ్స్ కావాలో. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ 3 అవర్స్ ముందు నానబెట్టుకున్న ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తౌడుని. సో దాన్ని ఒక సైడ్ని పెట్టుకున్నాను. అండ్ ఒక లెమన్, మనకి లెమన్ మొత్తం అవసరం లేదు, హాఫ్ సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో పీస్ని కూడా వేసుకోవచ్చు. అండ్ దానిలో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీని కూడా వేసుకోవచ్చు. ఏంటంటే ఈ తౌడు జ్యూస్ అనేది మనకి తాగడానికి కొంచెం స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది. సో ఏం చేయాలి అంటే ఇలా తేనె యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ స్వీట్నెస్ అండ్ పులుపుగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, అన్ని కలిసి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ తౌడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా మందికి తెలియదేమో ఆ విషయం. ఇప్పుడైతే నేను ఆల్రెడీ నానబెట్టి ఉన్న వాటర్ ఉంది కదా, దానిలో హనీ ఉన్ని అండ్ లెమన్ని కలుపుకున్నాను. సో ఇప్పుడు నేను దాన్ని వడకట్టేసుకుంటున్నా. చూడండి ఎంత సింపుల్ కదా, చాలా సింపుల్గా తయారైపోయింది. దీన్ని మనం మార్నింగ్ టైంలో అయినా తీసుకోవచ్చు, అలానే నైట్ అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు. మన జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఈ గ్లాస్ రోజుకు ఒకసారి తీసుకోవడం వల్ల మనకి ఆ రోజుకి కావాల్సిన ప్రోటీన్స్ అన్ని మన బాడీకి అందుతాయి అన్నమాట. సో ట్రై చేయండి. తౌడు జ్యూస్ తాగడం వల్ల ఏంటి యూజ్ అంటే దీనిలో బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి చాలా ఉంటాయి, చాలా పుష్కలంగా ఉంటాయి. సో అందులో B1, B2, B6 ఉంటాయి కదా, సో ఇలాంటివన్నీ ఉంటాయి. వీటి వల్ల ఏంటి అంటే మనకి పెదవుల దగ్గర పగులుతా ఉంటాయి, నోట్లో పుల్ అవుతా ఉంటాయి. సో అలాంటివి రాకుండా ఉంటాయి. అంటే బి కాంప్లెక్స్ లోపం వల్ల ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. సో అంతేకాకుండా ఈ తౌడు తినడం వల్ల మనకి చాలా చాలా ప్రయోజనాలు. ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పీచు పదార్థం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. అలానే ఇంకా చాలా మనకి కావలసిన బాడీకి క్యాన్సర్ రాకుండా నిరోధించే కారకాలు, సో అలాంటివి కూడా ఉంటాయి. సో ఎంత చూసుకున్నా గానీ మనం తిన్న బియ్యం అంటే రైస్ తింటాం కదా, రైస్ కంటే కూడా దాని పై పొట్టులోనే మనకి బాడీకి మన హెల్త్ కి అవసరమైనవన్నీ ఉంటాయి. మనం తినే రైస్ లో జస్ట్ కార్బోహైడ్రేట్స్ తప్పితే ఇంకేం ఉండదు, 100% కార్బోహైడ్రేట్సే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. సో దాన్ని తినే కంటే మనం ఈ పొట్టు ఉంటుంది కదా, సో అలాంటి బియ్యం తినడం వల్ల మనకి యూజ్ ఉంటుంది. సో పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ దంపుడు బియ్యం అనేవి తినేవారంట. సో అందుకే వాళ్ళు చాలా హెల్దీగా ఉండేవారు, చాలా ఏళ్ళు బ్రతికారు, చాలా బలంగా ఉండేవారు. సో మనం ఏంటంటే ఇప్పుడు పాలిష్డ్ బియ్యం తింటున్నాము, అది ఒకటి కాదు ఇంకా 2-3 సార్లు పాలిష్ చేసుకొని మరీ తింటున్నాము. అంటే మనకి అవసరమైన ఈ ఏవైతే ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, పీచు పదార్థాలు ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో మనం ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం మాత్రమే తింటున్నాం. సో చూసారు కదా. సో ఎవరైనా సరే ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి కావాలి అంటే. అంటే ఏంటి తౌడు జ్యూస్ అంటే ఇప్పుడు మనం పశువులమా ఏంటి, తౌడు జ్యూస్ పశువులకే కదా పెడతారు, సో మనల్ని తాగమంటుంది ఏంటి అని అనుకుంటారేమో. బట్ ఒకసారి కావాలంటే ఎక్కడైనా చదవండి, దీని యూజెస్ చాలా ఉంటాయి. సో తెలుసుకుంటేనే గానీ నమ్మరు అనమాట. సో చాలా ఆశ్చర్యం కలుగుతుంది, అవునా దీనివల్ల ఇంత యూజ్ ఉంటుందా, మనం పడేస్తున్నామా దీన్ని అని అనుకుంటాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎవరైనా వాడదామని అనుకుంటే మనకి మిల్లుల దగ్గర మనకి బియ్యం ఆడిస్తాం కదా, అప్పుడు ఫస్ట్ టైం పాలిష్ చేస్తారు కదా, సో ఆ పొట్టు తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బియ్యం పొట్టు అనే కాదు, గోధుమ పొట్టు కూడా ఉంటుంది కదా, సో అది తీసుకున్నా మంచిదే. ఇంకా చెప్పాలంటే మనకి రైస్, గోధుమలు వీటికంటే మిల్లెట్స్ అంటే చాలా బెటర్. ఎందుకంటే మిల్లెట్స్ లో చాలా శాతం మనకి పీచు పదార్థం అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే జీర్ణశయానికి సంబంధించిన సమస్యలు అస్సలు రావు. సో ఓకే, మనం అవి అంతగా తినలేము, మాక్సిమం చాలా మంది తినడానికి ఇష్టపడరు కాబట్టి సో బియ్యంలో అయినా సరే మినిమం పొట్టు ఉండేలాగా చూసుకుంటే బెటర్, పై పొట్టు ఉండేలాగా చూసుకుంటే బెటర్. లేదంటే ఇలా తౌడు జ్యూస్ ఇలాంటివి తయారు చేసుకొని తాగటం వల్ల కూడా చాలా ఫలితం ఉంటుంది. సో ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కూడా
క్లిక్ చేయండి. బై బై ఫ్రెండ్స్.